పెళ్ళిని పోస్ట్ పోన్ చేసిన నిషా వాళ్ళ నాన్న. ఆ తర్వాత ప్రేమ్కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి శివయ్య అనే వ్యక్తి తన కోసం వచ్చాడని, ఇంటికి పంపించానని, కలిశాడా అని అడుగుతాడు. ఎవరొచ్చారని చిట్టిని అడుగుతాడు ప్రేమ్. దాంతో సీసీటీవీ ఫుటేజ్ని చూద్దామని చూస్తారు. అందులో శివయ్య అనే వ్యక్తిని ఎవరో కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రేమ్కి వెంటనే చామంతినే గుర్తుకొస్తుంది. తన కోసమే వచ్చి ఉంటాడు. తనని బెదిరించి ఎవరో ఇదంతా చేస్తున్నారు, ఈ పెళ్ళి కూడా తనని కావాలనే బెదిరించి చేస్తున్నారు అని అనుమానిస్తాడు. అదే విషయం చామంతి దగ్గరకు వెళ్ళి నిజం చెప్పమని అడుగుతాడు. నిన్నెవరో బెదిరించారు కదా, అందుకే నువ్వు ఈ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు. చామంతినేమో జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చామంతిని త్రిపాఠి ఇంకా గుణ ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న బ్రతికే ఉండాలనుకుంటే ఈ పెళ్లి చేసుకోవాలని బెదిరించి ఉంటారు. అదే విషయం గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. చామంతి ప్రేమ్కి నిజం చెప్తుందా? ఇంతకుముందు జైల్లో చనిపోయిన అతని భార్యకి మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకుంటుందా? ఏం చేయబోతుంది?